ఓం శాంతి. ఈరోజు మురళి 10/6/2022 मीठी बच्चे सदा इसी नशे में रहो कि ज्ञान सागर बाप की ज्ञान वर्षा हमारे ऊपर हो रही, जिसे हम पावन बन अपने बड़े घर में जाएंगे. మధురమైన పిల్లలారా, సదా ఇదే నశాలో ఉండండి. జ్ఞానసాగరుడు బాబా యొక్క జ్ఞాన వర్షం మా పైన కురుస్తుంది. దీని ద్వారా మేం పావనంగా తారై మా యొక్క పెద్ద ఇంటికి వెళ్ళిపోతాము. పెద్దలేది పరంధామానికి వెళ్ళిపోతాము అని ఈ నశ ఎప్పుడు కూడా ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: तुम बच्चों का निश्चय किस आधार से और भी पक्का होता जाएगा? మీ పిల్లల యొక్క నిశ్చయము ఏ ఆధారంతో ఇంకా పక్కా అవుతూ ఉంటుంది? ఏ విషయం ఆధారంతో? పిల్లలు మీ యొక్క నిశ్చయము ఏ ఆధారంతో ఇంకా పక్కా అవుతూ ఉంటుంది? उत्तर: दुनिया में जितने हंगामे बढ़ेंगे, तुम्हारे दैवी जाट की वृद्धि होगी, उतना पुरानी दुनिया से दिल हटती जाएगी और तुम्हारा निश्चय पक्का होता जाएगा. ప్రపంచంలో ఎంతైతే అలజడులు పెరుగుతాయో, మీ దైవీ వృక్షం యొక్క వృద్ధి జరుగుతుందో, అంత పాత ప్రపంచం నుండి మీ ప్రీతి తొలగిపోతుంది మరియు మీ నిశ్చయం పక్కా అయిపోతూ ఉంటుంది. विहंग मार्ग की सर्विस होती जाएगी, धारणा पर अटेंशन देते जाएंगे तो बुद्धि का हौसला बढ़ता जाएगा. పాత ప్రపంచం మీద ప్రీతి తొలగిపోతుంది రాను రాను అలాంటి అలజడులు చూస్తుంటే. అప్పుడు మీ నిశ్చయం పక్కా అవుతూ ఉంటుంది. అటు ఇటు ఆలోచించేవారు కూడా కొంచెం గట్టి పడతారు పరిస్థితులు చూసి. ఆ సమయంలో బయట మనుషులు కూడా వైరాగ్యం పెరిగి వస్తారు. విహంగ మార్గపు సేవ జరుగుతుంది, అంటే ఫాస్ట్ గతిలో సేవ జరుగుతుంది. బాబా చెప్తున్నారు, మీ ధారణ పైన మీరు అటెన్షన్ పెట్టుకొని నడిచినట్లయితే మీ బుద్ధి యొక్క చురుకుదనం పెరుగుతూ ఉంటుంది. అపార ఖుషి మీ రహేంగే, బుద్ధి యొక్క శక్తి పెరుగుతుంది. ధారణ చేస్తుంటే అపార ఖుషిలో కూడా ఉంటారు అని చెప్తున్నారు బాబా. అపారమైన ఆనందంలో ఉంటారు. ఓం శాంతి. बच्चों को रोज ये कहने की दरकार नहीं रहती कि शिव बाबा को याद करो. పిల్లలకి రోజు చెప్పే అవసరం ఉంటుందా? శివ్ బాబాని జ్ఞాపకం చేయండి, శివ్ బాబాని జ్ఞాపకం చేయండి. बच्चे जानते हैं शिव बाबा की संतान ये कहने की दरकार नहीं रहती. శివ్ బాబా యొక్క సంతానం మన రోజు చెప్పే అవసరం లేదు కదా. శివ్ బాబాని జ్ఞాపకం చేయండి, శివ్ బాబాని జ్ఞాపకం చేయండి అని శివ్ బాబా हमको इस द्वारा पढ़ाते. ये है ज्ञान सागर के ज्ञान की वर्षा. शिव बाबा ఈ బ్రహ్మా బాబా ద్వారా మనకు చదివిస్తున్నారు. రోజు మనం వినే జ్ఞానం ఏమంటారు? జ్ఞాన సాగర్ యొక్క జ్ఞాన వర్షం. बच्चों की बुद्धि में है कि ज्ञान सागर की अब हमारे ऊपर ज्ञान वर्षा हो रही है. పిల్లల బుద్ధిలో ఉంది కదా, జ్ఞాన సాగరుని యొక్క జ్ఞాన వర్షం ఇప్పుడు మన పైన కురుస్తుంది. ఎవరిపైన? जो आकर ब्राह्मण बनते हैं उन पर ही मैं ज्ञान की वर्षा करता हूँ. बच्चों के सम्मुख होता हूँ. अभी बच्चे सम्मुख बैठे हैं. ఎవరైతే బ్రాహ్మణులుగా తయారవుతారో, బాబాను అర్థం చేసుకుంటారో వారిపైనే జ్ఞాన వర్షం కురుస్తుంది. అలాంటి పిల్లల సమ్ముఖంలోనే నేను వస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి పిల్లలు ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చున్నారు కదా. బాబా గడి గడి సమ్ముఖ होने का నషా చడాతే మాయా ఫిర్ నషా ఉతార్ దేती है. బాబా గడి గడికు మీరు సమ్ముఖంగా ఉన్నారని గుర్తు చేస్తూ నష ఎక్కిస్తూ ఉంటారు. మాయ మళ్ళీ ఆ నషాను దించేస్తూ ఉంటుంది. బయటకు వెళ్ళే కూడా సమ్ముఖంగా ఉన్నట్టే, ఎందుకంటే సంగమయుగం అంతా బాబా మన సమ్ముఖంగా ఉన్నట్టే కదా.
కానీ ఆ నశ మాయ దించేస్తూ ఉంటుంది. కిస్కా పూరా అవుతా తేతే కిస్కా కమ్. కొంతమందికి పూర్తి దిగిపోతుందంట నశ మాయ. అలా బయటకు వెళ్ళాక ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు మన గాడి. కొంతమందికి మాత్రం ఉంటుంది నశ, కొద్దిగా తగ్గుతుంది, అలా ఉంటుంది. बच्चे जानते हैं हम आए सागर के पास रिफ्रेश होने అర్థాత్ మురళికి పాయింట్ ధారణ కర్ డైరెక్షన్ లేని. పిల్లలు తెలుసుకున్నారు కదా, సాగరం దగ్గర రిఫ్రెష్ అవటానికి వచ్చేసాం మనం. బాబా సాగరుడు అంటే ఇక్కడ ఏమైనా సముద్రం ఉందా? బీచ్ ఒడ్డున కూర్చున్నారా మీరు? అంటే మురళి పాయింట్స్ విని ధారణ చేసుకొని బాబా నుండి డైరెక్షన్ తీసుకోవటానికి వచ్చి కూర్చున్నా. అది సాగర్ దగ్గర కూర్చోటం అంటే హమ్ ఉన్కే సామ్నే బెట్టే, అతని ఎదురుగా కూర్చొని డైరెక్షన్స్ తీసుకుంటున్నాం మనం. इस ज्ञान सागर की वर्षा एक ही बार होती है. बाप आते पतितों को पावन बनाने. జ్ఞాన సాగరుడు బాబా కురిపించే ఈ వర్షం ఒకసారి కురుస్తుంది మన పైన. సంగమయుగంలోనే బాబా వచ్చేది పతితుల్ని పావనంగా తయారు చేయటం కోసం వస్తున్నారు. మహిమా भी ऐसे गाते, हे पतित पावन सतीक में तो ऐसे नहीं पुकारेंगे. బాబా మహిమకు కూడా పాడుతున్నారు కదా, ఓ పతిత పావనారండి అని. సతీగంలో అయితే అలా పిలుస్తారా భజన చేసి? वहां तो ज्ञान सागर की ज्ञान वर्षा से पावन बनी हुई है. అక్కడ ఆల్రెడీ జ్ఞానవర్షంతో పావనం అయిపోయి వెళ్ళిన దేవతలు కదా, అందుకు పిలిచే అవసరం ఉండదు సత్యుగంలో. జ్ఞాన్ కే సాత్ ఫిర్ వైరాగ్య भी है. किस चीज का? జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా కలుగుతుంది మనకు. దేనిపైన? పురాణి పతి దునియా కా బుద్ధి సే వైరాగ్య आता है. పాత పతిత ప్రపంచం పైన వైరాగ్యం కలుగుతుంది జ్ఞానం అర్థమయ్యేక. बच्चे बुद्धि से जानते कि अभी हम नई दुनिया में जाते हैं, पुरानी दुनिया को छोड़ना है, इसको वैराग्य अक्षर कह दिया है. పిల్లలు బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు కదా, ఇప్పుడు మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అని. పాత ప్రపంచాన్ని వదిలేసి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి అని బుద్ధిలో తెలుసుకున్నారు కదా, దీన్నే వైరాగ్యము అని వర్ణించారు. जैसे बाबा नया मकान बनाते हैं तो पुराने से बुद्धि योग हट कर नए से लग जाता है. समझते हैं पुराना खलास हो तो हम नए घर में जावे. ఎలాగైతే లౌకిక నాన్న కొత్త ఇల్లు కట్టిస్తే పాత ఇంటి నుండి బుద్ధియోగం తొలగిపోయి కొత్త ఇంటి పైన ఏర్పడుతుంది కదా అనుకుంటారు. పాత ఇల్లు ఇప్పుడు పడిపోతుంది, కొత్త ఇంటిలోకి మేము వెళ్ళిపోతాము అని. बच्चे भी अंदर में कहते होंगे जल्दी जल्दी स्वर्ग की स्थापना हो जाए तब हम अपने घर जाए सुखी होवे. ఇక్కడ కూడా పిల్లల మనసులో ఈ ఉత్సాహం ఉంటుంది కదా, త్వరగా స్వర్గ స్థాపన అయిపోతే మేము ఆ ఇంటికి వెళ్ళిపోతాము, సుఖీగా ఉంటాము అని మీ ఆలోచనలన్నీ అటువైపు వెళ్ళిపోవడం, దీన్ని వైరాగ్యము అంటారు. పెళ్ళి हम साजन के साथ घर जाएंगे. ये पियर घर है, ये छोटा, वो बड़े बाबा का घर बड़ा घर है. అయితే స్వర్గానికి వెళ్లే ముందు మనం మొట్టమొదట ప్రియుడు అయిన శివ బాబాతో కలిసి ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఉన్నామో మనది చిన్న ఇల్లు, కన్నవారి ఇల్లు ఇది. తర్వాత ప్రియుడు బాబాతో ఎప్పుడైతే వెళ్ళిపోతామో పరంధామానికి, అది పెద్ద బాబా యొక్క పెద్ద ఇల్లు, అక్కడ వెళ్ళి నివసిస్తుంది ఆత్మ. तुम जानते वो तो सभी आत्माओं का घर है. ఆత్మలందరికీ కలిపి ఒకటే ఇల్లు కదా అది, అందుకే పెద్ద ఇల్లు. ये तुम बच्चों की बुद्धि में है और किसकी बुद्धि में नहीं है. ఇది పిల్లల బుద్ధిలో మాత్రమే తెలిసిన విషయాలు, ఇంకెవరి బుద్ధిలో లేవు. आगे तो अंधियारा था, अब सोच रहा है, ये भी समझते कि ज्ञान तो सब नहीं लेंगे, घर तो सब जाएंगे जरूर. ఇంతకు ముందు మన బుద్ధిలో కూడా లేవు ఈ విషయాలు. ఘోర అంధకారంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రకాశం లభించింది. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. జ్ఞానం అందరూ తీసుకోలేరు.
ఇంటికి మాత్రం అందరూ వెళ్తారు బాబాతో పాటు. బాబా చెప్పారు కదా, జ్ఞానం తీసుకోకపోయినా శిక్ష అనుభవించిన వాళ్ళు లాస్ట్కి రియలైజ్ అవుతారు, ఇది అసలైంది కానీ మేము తెలుసుకోలేకపోయామని. శిక్ష అనుభవించి ఇంటికి వెళ్తారు. तुम बच्चों की बुद्धि में कि अब हम अपने घर जा रहे, श्रीमत पर लायक बन रहे, स्वर्ग के लायक बनना है. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోతున్నాము, శ్రీమత్ మీద నడుస్తూ యోగ్యులుగా తయారవుతున్నాము, ఇంటికి వెళ్ళటానికి ఇంకా స్వర్గాల్లో వెళ్ళడానికి యోగ్యులుగా తయారవ్వాలి. ఇప్పుడు ఏక్ తో ముజే యాద్ కరో తో వికర్మ వినాశ్ హో జాయ్, దూసరా చక్ర కో ఫిరా. ఏం చేయాలి యోగ్యులుగా తయారవడానికి? ఇంటికి వెళ్ళాలంటే వికర్మలు వినాశనం కావాలి. శివబాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి. రెండవది, చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండండి. సృష్టి का चक्र कैसे फिरता है, इनकी आयु कितनी है, कौन कब आते हैं, ये सारा बाप बैठ समझाते. చక్రాన్ని బుద్ధిలో తిప్పటం అంటే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఒకసారి తిరగటానికి ఎంత టైం పడుతుంది, నా ఆయుష్ ఏంటి, ఎవరు ఎప్పుడు వస్తూ ఉంటారు జన్మల్లో, ఇవన్నీ బాబా కూర్చొని మనకు చెప్తూ ఉన్నారు. ये जो कहते हैं मनुष्य 84 लाख जन्म लेते तो क्या सभी लेते हैं, మానవులే 84 లక్షల జన్మలు తీసుకుంటారని శాస్త్రాలు చెప్పారు. అందరూ 84 లక్షల జన్మలు తీసుకుంటారా? अभी तुम जानते हो 84 जन्म होते हैं, उनका भी हिसाब है. మీరు తెలుసుకున్నారు 84 లక్షలు కాదు, 84 జన్మలే. కానీ దానిలో కూడా మళ్ళీ లెక్క ఉంది, ఎవరు కంప్లీట్ జన్మలు తీసుకుంటారు. సబ్తో 84 जन्म भी नहीं लेंगे. शुरू से लेकर पुनर्जन्म में आते रहते, पिछाड़ी में किसके 1-2 जन्म भी होते हैं. पहले पहले जो आएंगे वो 84 जन्म लेंगे. బాబా చెప్తున్నారు 84 లక్షలు కాదు, 84 జన్మలు. అవి కూడా అందరూ తీసుకోరు. ఏదైతే ప్రారంభం నుండి జన్మలో వచ్చి ఉంటారో వాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు. లేట్గా ఈ డ్రామాలో దిగి వచ్చేవారు 1-2 జన్మలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు లాస్ట్లో వచ్చి అని చెప్తున్నారు బాబా. जैसे मिसाल ये लक्ष्मी नारायण है, मनुष्य बल इनके मंदिरों में जाते परंतु कुछ भी पता नहीं है, बस कहेंगे भगवान भगवती का दर्शन करने जाते हैं, परंतु इनकी ये राजधानी कैसे स्थापन हुई ये कुछ भी नहीं जानते. लक्ष्मी नारायण मंदिరంలో పూజలు చేయటానికి వెళ్తారు, భగవాన్ భగవతి వేరు అని పూజ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నామని వచ్చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ రాజ్యం నడిచింది కదా, ఆ రాజధాని ఎలా స్థాపన అయింది ఏది ఏమీ కూడా వాళ్ళకి తెలియదు. ఎలా రాజ్యాన్ని పొందారు తెలియకుండానే పూజలు చేస్తూ వచ్చేస్తూ ఉంటారు. जिसकी पूजा करते उनके ऑक्यूपेशन को ही नहीं जानते, तो वो पूजा क्या काम की, ఎవరి పూజ చేస్తున్నారు వాళ్ళ పరిచయమే తెలియకపోతే అది ఎందుకు ఉపయోగపడినట్టు. इसलिए इनको कहा जाता है अंधश्रद्धा. అందుకే ఏమీ పరిచయం తెలియకుండా పూజించేదాన్ని ఏమంటారు, బ్లైండ్ ఫెయిత్, గుడ్డి నమ్మకము. जब तप तीर्थ आदि करते समझते हैं इनसे भगवान को पाने का रास्ता मिलता है, परंतु इनसे कोई को भगवान मिल नहीं सकता. जप तप तीर्थ యాత్రలు చేస్తున్నారు, ఇవి చేయటం వల్ల భగవంతుణ్ణి చేరుకునే మార్గం లభిస్తుంది అనుకుంటున్నారు. కానీ భగవంతుణ్ణి చేరుకోలేకపోయారు, భగవంతుణ్ణి పొందలేకపోయారు కదా. समझो यहाँ भी कोई कोई आते हैं जगदम्बा के मंदिरों में आते हैं दर्शन करने. बाबा समझेंगे इनकी बुद्धि में कुछ बैठा नहीं है. బాబా చెప్తున్నారు, ఇక్కడ కూడా బాబా దగ్గర వస్తూ ఉంటారు కళ్ళివ్వటానికి, మళ్ళీ బయట వెళ్ళి జగదాంబ మందిరాల్లో దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. దర్శనం చేసుకోవాలని చూడడానికి అని వెళ్ళడం వేరు, కానీ ఏదో మనోకామనలు పెట్టుకొని దర్శనం చేసుకోవడానికి అంబా మందిరాలకు వెళ్తారు, చుట్టుపక్కల ఉన్న మందిరాలకు తిరిగి వస్తూ ఉంటారు. బాబా అనుకుంటారంట వీళ్ళ బుద్ధిలో జ్ఞానం ఏమీ కూర్చోలేదు, అందుకే ఇంకా ఆ కోరికలు పెట్టుకొని దర్శనానికి గుళ్ళకి వెళ్తున్నారు అనుకుంటారంట.
तुम्हारी तो सब मनोकामनाएं पूरी हो रही है ना. జగదంబ का पाठ एक्यूरेट चल रहा है. మీ మనోకామనలన్నీ పూర్తయిపోతున్నాయి కదా బాబా పిల్లలే. ఇక మళ్ళీ మందిరాల్లో వెళ్ళి మీరు మనోకామనలు పెట్టుకునే అవసరం ఏంటి? జగదంబ యొక్క పాత్ర एक्यूरेट గా నడుస్తుంది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. बराबर जगदम्बा का पाठ ऊंचा है. पहले लक्ष्मी पीछे नारायण. तुम्हारा ये अंतिम जन्म है. నిజంగా జగదంబ యొక్క పాత్ర ఉన్నతమైంది ఉంది అని చెప్తున్నారు బాబా. అందుకే లక్ష్మి పేరు ముందు పెట్టారు, తర్వాత నారాయణ అనే పేరు. లక్ష్మి నారాయణులు అని అంటూ ఉంటారు కదా. అంత ఉన్నతమైన పాత్ర అభినయించారు జగదంబ. బాబా కన్నా ముందుకు వెళ్ళారని చెప్పొచ్చు. అందుకే లక్ష్మీ నారాయణ అని లక్ష్మి పేరు ముందు తీసుకున్నారు. तुम्हारा ये अंतिम जन्म है. हिसाब किताब यहाँ से चुकता होता है. ఇది మీ ఆఖరి జన్మ కాబట్టి ఇక్కడే లెక్కాచారాలు పూర్తవుతాయి అని చెప్తున్నారు బాబా. అలాంటి పరిస్థితులు లెక్కాచారాన్ని పూర్తి చేస్తాయి వచ్చి. कर्म का भोग भोग कर छूटना है और बाप की याद में रहना. वास्तव में बच्चों को याद करना एक बाप को ही है. कर्म భోగము రోగాలు వచ్చి కర్మ భోగం అనేది సమాప్తి అవుతుంది. మంది కర్మ బంధన. బాబా చెప్తున్నారు కర్మభోగం నుండి విడుదల అవ్వాలి, బాబా స్మృతిలో ఉండాలి. మనము వాస్తవానికి ఒక శివ బాబానే జ్ఞాపకం చెయ్యాలి పిల్లలు అని చెప్తున్నారు బాబా. देहदारी को याद किया तो वो टाइम वेस्ट हो जाएगा. ऐसा तो हो नहीं सकता कि कोई निरंतर याद करे. ఏ దేహదారి అయినా గుర్తొస్తే ఆ టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే యోగంలో. అయితే నిరంతరము ఎవరు స్మృతిలో కూర్చుండిపోలేరు అంటున్నారు బాబా. ऐसे कोई चीज नहीं जिसे निरंतर याद किया जाए. स्त्री पति को भी निरंतर याद कर ना सके. जरूर खाना बनाएगी, बच्चों की संभाल करेगी तो पति थोड़ी याद आएगा. यहाँ तो तुमको निरंतर याद करने का अभ्यास करना है. బాబా చెప్తున్నారు నిరంతరము గుర్తుండిపోయేలాంటి వ్యక్తి వస్తూ ఉండదు. ఒక భార్య భర్తను నిరంతరం గుర్తు చేసుకుంటారా ఏంటి? బాబా చెప్తున్నారు తప్పకుండా వంట తయారు చేస్తారు, పిల్లల్ని పోషిస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. అన్ని సమయాల్లో పతి గుర్తుంటారా ఏంటి? లేదు కదా. ఎవరిని కూడా నిరంతరం గుర్తు చేయలేరు అన్నారు బాబా. यहाँ तो तुमको निरंतर याद करने का अभ्यास करना है ताकि पिछड़ी में ऐसी अवस्था हो कि एक एक ही याद रहे. बड़ा भारी इम्तिहान है. కష్టం ఇది. అంటే బాబా చెప్తున్నది ఎవరిని మీరు నిరంతరం గుర్తు చేయలేరు లౌకికంలో కూడా. కష్టమైన విషయం ఇది. కానీ ఇక్కడ కష్టం అయినా కానీ నిరంతరం మీరు జ్ఞాపకం చేయాలి బాబాను అని చెప్తున్నారు బాబా. అభ్యాసం చేయాలి. ఎందుకంటే శరీరం వదిలే సమయంలో ఒక బాబాయే జ్ఞాపకం రావాలి. ఇది ఒక పెద్ద పరీక్ష. ఎటువైపు బుద్ధి పరిగెత్తకుండా మనం బాబా వైపు పెట్టి ప్రాక్టీస్ చేయడం కష్టపడాలి. ఆట రత్నంకి బి బడి మహిమ. ఇంత పెద్ద పరీక్ష కాబట్టి అంత ఈజీ కాదు కాబట్టి ఇది అష్టరత్నాలకే మహిమ వచ్చింది. పాస్ అయ్యే వాళ్ళు అష్టరత్నాలు फुल पास है वाले. किसको ग्रहचारी बैठते तो 8 रत्नों की अंगूठी पहनते हैं. అష్టరత్నాల మహిమ విన్నారు కదా. అష్టరత్నాల మాల ఉంటది, ఎక్కువ ఉంగరంలో పెట్టుకుంటారు. అష్టరత్నాల్ని తయారు చేసేవారు శివ బాబాని కలిపి నవరత్నాల ఉంగరం పెట్టుకుంటారు, గ్రహచారం దిగిపోవాలి అని. पिछाड़ी के समय एक बाप की ही याद रहे, वो भी बुद्धि के लिए एकदम क्लियर हो. किसकी भी याद ना आए तब माला का दाना बन सकेंगे. 9 रत्नों की महिमा बहुत भारी है. ఆఖరి సమయంలో ఒక బాబా స్మృతి ఉండాలి. అంతలా బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. ఇంకెవ్వరు మన ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంకెవరు జ్ఞాపకం రాకూడదు. దానికోసం ఇప్పటి నుండి అంత బాబాతో అటాచ్ అయిపోతేనే అది జరుగుతుందన్నమాట. అప్పుడే మాలలో మీరు మణి కాగలరు. నవరత్నాలలో మహిమ పొంది మణి అవుతారు అని చెప్తున్నారు బాబా.
तो अब निरंतर याद करने का अभ्यास करना है। अभी तो 2-3 घंटा कोई मुश्किल याद करते हैं కాబట్టి ఇప్పుడు నిరంతరం బాబాను స్మృతి చేసే అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 2 గంటలు 3 గంటలు అతి కష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా మీ రిజల్ట్ అంతవరకే వచ్చింది అని చెప్తున్నారు బాబా. जितना दुनिया में हंगामे बढ़ते जाएंगे उतना तुमको निश्चय होता जाएगा, पुरानी दुनिया से दिल दिल टूटता जाएगा. బాబా చెప్తున్నారు 2 గంటలే యోగం చేస్తున్నాను 3 గంటలే యోగం కుదురుతుంది అనేది పరిస్థితి వస్తే అప్పుడు పెరుగుతుంది. నిరంతరం బాబా స్మృతిలో ఉండే పరిస్థితులు తీసుకొస్తాయి. అలా ఎంతైతే ప్రపంచంలో అలజడులు పెరుగుతూ ఉంటాయో మీ లోపల నిశ్చయం పెరిగిపోతూ ఉంటుంది బాబా పైన. పాత ప్రపంచం నుండి ప్రీతి తొలగిపోతుంది మీది అని చెప్తున్నారు బాబా. मरेंगे तो बहुत बुद्धि भी कहती माया बहुत पुराना दुश्मन है, ऐसी कोई जगह नहीं जहां दुश्मन ना हो. చాలా మంది చనిపోతారు రాబోయే వినాశన సమయంలో. బుద్ధి కూడా చెప్తుంది కదా మాయ చాలా పాత శత్రువు, ऐसी कोई जगह नहीं जहां दुश्मन ना हो. ఈ మాయా శత్రువు లేని జాగా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా? అందరిలో ప్రవేశించి ఉంది పాత శత్రువు అని చెప్తున్నారు బాబా. तुम बच्चे अभी मलेच से स्वच्छ बन रहे हो, तुमको ज्ञान ही मलेच के हाथ का हम खा नहीं सकते. పిల్లలు మీరు ఇప్పుడు మలినమైన బుద్ధి నుండి స్వచ్ఛమైన బుద్ధిగా తయారయ్యారు. మీకు ఇప్పుడు జ్ఞానం దొరికింది కదా. అపవిత్రుల యొక్క చేతి వంట తినకూడదు మనము. గాయా హువా బియే జైసన్ వెసన్ అని, ఎందుకంటే ఇది గాయనం చేశారు భక్తిలో కూడా. ఎలాంటి ఆహారం తింటే అలాంటి మనస్సు తయారవుతుంది. जो खराब चीज खरीद करता है, जो बनाता है, जो खाता है, उन सब के ऊपर पाप पड़ जाता है. బాబా చెప్తున్నారు అపవిత్రమైన వస్తువులు తినకూడదు అనే వస్తువులు ఎవరైతే కొంటారో కొనిన వాళ్ళకి పాపం, అమ్మే వాళ్ళకి ఎలాగ ఉంటుందిలేండి, కొనేవాడికి పాపం, ఎవరైతే అది వండి ఇస్తారో వారికి పాపం, ఎవరు అది తీసుకెళ్ళి తింటారో వాళ్ళకి కూడా పాపం పడుతుంది అని చెప్తున్నారు బాబా. మాంసాహారాలు తినేవాళ్ళు. కాబట్టి బాబా నిన్న కూడా అది గుర్తు చేస్తారు, మీరు వైష్ణవులు కదా వీటన్నింటి నుండి దూరంగా ఉండాలని. ఈ రోజు కూడా మళ్ళీ గమనిక కలిగిస్తున్నారు బాబా. बाप तो सब बातें अच्छी रीति समझ जाते. बाबा మరి అన్ని విషయాలు చక్కగా మనకు అర్థం చేయిస్తారు కదా. तुम बच्चे यहाँ से रिफ्रेश होकर जाते, सारा दिन बुद्धि में सृष्टि चक्र फिरता रहे और अपना घर याद रहे. పిల్లలు ఇక్కడ మురళి విని రిఫ్రెష్ ఇంటికి వెళ్తారు కదా, తర్వాత రోజంతా బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూ ఉండాలి, మరి మన ఇల్లు పరంధామం గుర్తొస్తూ ఉండాలి. यहाँ से तुम अपने लौकिक घर में जाते तो अवस्था में फर्क पड़ जाता है क्योंकि संग जैसा हो जाता है. కానీ అలా ఉంటుందా? చక్రం గుర్తు రావడం, బాబా స్మృతి, పరంధామ యొక్క స్మృతి, లౌకిక ఇంటికి వెళ్ళగానే తేడా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. ఎందుకంటే సాంగత్యం అలా ఉంటుంది లౌకిక వాతావరణం. यहाँ बैठे भी कोई कोई का बुद्धि बाहर चला जाता है. ఇంటికి వెళ్ళేకే కాదు ఇక్కడ కూర్చొని కూర్చొని కూడా మాయ లాగేస్తుంది. అంటే ఇంటికి వెళ్తే ఇంకెంత ఉంటుంది చూడండి లౌకిక ప్రపంచంలో మాయ. इसलिए पूरी धारणा नहीं कर सकते. బుద్ధి ఎక్కడో తిరుగుతుంటే బాబా మురళి చెప్తున్నప్పుడు धारणावद बुद्धिलो ज्ञानम, तुम आत्माओं को बेहद का बाप बैठ समझाते. तुम आत्मा हो, तुम इस शरीर द्वारा कार्य कर रहे हो. आत्मल మనకు బేహద్ బాబా కూర్చొని చెప్తున్నారు, ఆత్మల్ మీరు శరీరం ద్వారా కార్యం చేస్తున్నారు. तुम जानते हम बाबा से श्रीमत ले अपना राज्य भाग्य ले रहे, कितनी खुशी होनी चाहिए. ఇప్పుడు మీకు తెలుసు బాబా నుండి శ్రీమతం తీసుకుంటూ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాం శ్రీమత ఆధారంతో అని ఈ ఖుషి ఎంత ఉండాలి మీలో అని చెప్తున్నారు బాబా. गायन भी है अतीन्द्रिय सुख गोपी वल्लभ के बच्चों से पूछो. ఇది భాగవతంలో గాయనం చేశారు. అతీంద్రియ సుఖం ఏంటి అడగాలి అంటే గోపి వల్లభుని యొక్క పిల్లలని అడగండి.
గోపి వల్లభుడు బాబా శివ్ బాబా అతని యొక్క పిల్లలు మనము जितना जास्ती अवस्था बनेगी और वृद्धि को पाएंगे तो खुशी का पारा भी चढ़ता रहेगा और निश्चय भी पक्का होता जाएगा ఎంతైతే మీ అవస్థ మీ స్థితి లోపల నుండి తయారవుతూ ఉంటుందో ఎంతైతే వృద్ధి చెందుతూ ఉంటారో మీరు అంత ఖుషి యొక్క నశ పెరుగుతుంది అతీంద్రియ సుఖం ఏంటనేటప్పుడు అనుభవం అవుతుంది అప్పుడు నిశ్చయం కూడా మీలో గట్టిపడుతూ ఉంటుంది అతీంద్రియ సుఖ అనుభవం అవుతూ ఉంటే అని చెప్తున్నారు బాబా धारणा पर अटेंशन देते जाएंगे तो तुम्हारी बुद्धि का हौसला बढ़ता जाएगा आगे चलकर तुम्हारी विहंग मार्ग की सर्विस होती जाएगी धारण విషయం మీద మీరు అటెన్షన్ పెట్టుకున్నట్లయితే మీ బుద్ధి యొక్క చురుకుదనం పెరుగుతుంది విహంగ మార్గపు సేవ జరుగుతుంది మీ ద్వారా అని చెప్తున్నారు బాబా युक्ति निकालनी होती है जिससे कोई को अच्छी रीति तीर लगे मुख्य तो है बाप का परिचय देना మనము యుక్తులు రచిస్తూ ఉండాలి ఎవరికైనా చక్కగా గురి తగిలేలాగా ఎలా మేము బాబా పరిచయం చెప్పాలి ముఖ్యమైనది ఇదే కదా బాబా పరిచయం వాళ్ళ బుద్ధిలో కూర్చోవాలి ఇక్కడికి వచ్చినా రాకపోయినా వాళ్ళు కంటిన్యూ అయినా అవ్వకపోయినా బాబా ఎవరు అసలు సృష్టికి మూలం ఎవరు అనేది వాళ్ళకి అర్థమైపోవాలి बेहद के बाप से बेहद का वर्षा मिलता है ज्ञान सागर भी वो है ज्ञान से ही मनुष्य पावन होते पतित पावन वही बापे అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం దొరుకుతుంది జ్ఞాన సాగరుడు కూడా అతడు అనంతమైన తండ్రి ఎవరు జ్ఞాన సాగరుడు కూడా జ్ఞానం అవసరం కదా ఎందుకంటే జ్ఞానం ద్వారానే మానవులు పావనంగా అవుతారు అందుకే జ్ఞాన సాగరుడు ఎవరయ్యారో పతిత పావనుడు కూడా అతడే तुम एक ही पॉइंट उठाओ कि सर्वव्यापी की बात से भक्ति चल ना सके ये बात अच्छी रीति समझानी है అతడు జ్ఞాన సాగరుడు అతడు వచ్చి జ్ఞానం ఇవ్వాలి దాంతోనే మనం పావనంగా కావాలి సర్వవ్యాపి అయితే ఇంకేది కర్తవ్యమే ఎలా జరుగుతుంది అతన్ని ఈ ఒక్క పాయింట్ మీరు తీసుకోండి సర్వవ్యాపి అందరూ భగవంతుడు అంటే ఇంకా భక్తి కూడా చేసే పని లేదు కదా అందరిలో భగవంతుడు కూర్చొని ఉన్నప్పుడు అని ఈ ఒక్క పాయింట్ చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించండి అని చెప్తున్నారు బాబా वो लोग कहते कि इन्हों के ज्ञान से विनाश होगा तुम भी कहते इस रुद्र ज्ञान यज्ञ से विनाश वाला निकली है బయట మనుషులు అనుకుంటూ ఉంటారంట వీళ్ళ జ్ఞానంతో వినాశనం అవుతుంది వినాశనం వినాశనం అంటారు ఎప్పుడు వీళ్ళు అని వాళ్ళు వినాశనం అవుతుంది అంటున్నారు మీరు కూడా ఈ రుద్రజ్ఞాన యజ్ఞంతో వినాశ జ్వాల ప్రజ్వలించిందని చెప్తున్నారు वो भी सच कहते कोई बात नहीं मानेंगे तो विनाश होगा और क्या వాళ్ళు చెప్పేది నిజమే ఈ జ్ఞానంతో వినాశనం అవుతుంది అని అనుకుంటారు కొంతమంది నెగటివ్ గా బాబా చెప్తున్నారు వాళ్ళు చెప్పేది నిజమే ఎందుకంటే ఎవరైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు బాగుపడరు వినరు అంటే అవుతారు వినాశనం అవుతారు కదా మరి తప్పదు మరి వినాశనం అని చెప్తున్నారు బాబా మనుషులు వినాలి బాగుపడాలి అనే ఆలోచనకి రానప్పుడు తప్పదు కదా వినాశనం అంటున్నారు బాబా అంటారు కదా లౌకికంలో చెప్పిన మాట వినకపోతే నాశనం అవుతాం అని ये तो कल पहले भी विनाश हुआ था भगवान वाच रुद्र ज्ञान यज्ञ में ये सब स्वाहा होंगे कल्पपूर्వం కూడా ఈ వినాశనం జరిగింది భగవాన్ వాచ రుద్ర జ్ఞాన యజ్ఞంలో అన్ని స్వాహ అవ్వాల్సిందే ప్రపంచమంతా वो लोग समझते इन्हों का ज्ञान ऐसा इसलिए सामना करते కానీ బయట వాళ్ళు వీళ్ళ జ్ఞానం అలాంటిది అని మనల్ని అపోజ్ చేస్తూ ఉంటారు समझते कि बहुत भक्ति करने से भगवान मिलता है हम भी कहते जिन्होंने भक्ति बहुत की है उनको ही भगवान मिल रहा है परंतु इन बातों को समझने में मनुष्यों को बहुत मेहनत लगती है భక్తి చాలా చేస్తే భగవంతుడు దొరుకుతాడని వాళ్ళు అంటారు బయట వాళ్ళు మనం కూడా అదే చెప్తాం ఎవరు చాలా భక్తి చేశారో వారికి భగవంతుడు లభిస్తారు అని కానీ మనుషులకి ఇవన్నీ బుద్ధిలో కూర్చోవటం అర్థం కావటం చాలా శ్రమ పడవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా कल पहले भी तुम बच्चों ने बाप की मदद से नर्क को स्वर्ग बनाया था तो जरूर नर्क का विनाश भी
हुआ होगा जब नरक का विनाश हो तब स्वर्ग की స్థాపన हो. కల్పపూర్వం కూడా పిల్లలు మీరు బాబా యొక్క సంయోగంతో నరకాన్ని స్వర్గంగా తయారు తప్పకుండా నరక వినాశనం జరిగి ఉంటుంది స్వర్గం రావడం కోసం. ఎప్పుడైతే నరకం వినాశనం అవుతుందో అప్పుడే కదా స్వర్గం స్థాపన అవుతుంది. మరి రెండు ఒక చోట ఉండవు కదా. ये भी तुम समझा सकते भारत बराबर पावन था, ये तो कोई भी धर्म वाला कहेगा बराबर स्वर्ग था. प्राचीन माना सबसे पुराना, सो तो स्वर्ग ही होगा ना. जो पुराना हो गया है वो फिर नया होना है. ये तुम बच्चों की बुद्धि में है. ఇది కూడా మీరు ఎవరికైనా చెప్పొచ్చు. నిజంగా భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది. ఇతర ధర్మాల వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు నిజంగా స్వర్గం ఉండేది భారతదేశంలో. అందుకే ప్రాచీన దేశము అని చెప్పారు. ప్రాచీన దేశం అంటే స్వర్గమే ఉండి ఉంటది కదా భారతదేశం. అది పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తదిగా తయారు కావాలి, అప్పుడు స్వర్గము అంటారు. इवన్నీ మీ బుద్ధుల్లో ఉంది. बराबर इन देवी देवताओं का राज्यता अब नहीं है. फिर से आदि सनातन देवी देवता धर्म की स्थापना करा रहे हैं. किसकी मदद से? ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడు లేదు, మళ్ళీ దాని యొక్క స్థాపన చేయిస్తూ ఉన్నారు బాబా. మనం చేసుకుంటూ ఉన్నాం, మన ధర్మాన్ని మనం స్థాపన చేస్తూ ఉన్నాం. ఎవరి సంయోగంతో? जो सर्व का निराकार बापू जी है, सर्वात्माओं का बाप. इन बातों को तुम जानते हो. सर्वలకు తండ్రి, సర్వాత్మల తండ్రి అయిన నిరాకార బాపూజీ శివ బాబా సంయోగంతో మనం స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నాము. तुम कितने साधारण हो. बाप कहते मैं भी गरीब निवाज हूं, तुम गरीब हो ना, तुम्हारे पास क्या है. బాబా చెప్తున్నారు మీరు ఎంత సాధారణ రూపంలో ఉన్నారు. భగవంతుణ్ణి పొందారు, స్వర్గ స్థాపన చేసుకుంటున్నారు. శివబాబా చెప్తున్నారు నేను కూడా పేదల పాలిట పెన్నిధిని, మీరు కూడా పేదలై ఉన్నారు కదా, మీ దగ్గర ఏముంది బాబా వచ్చే సమయానికి? ఏం లేదు కదా స్వర్గంతో పోల్చుకుంటే. तुमने सब कुछ भारत के ऊपर स्वाहा किया, तुम्हारी कितनी बड़ी रावण से लड़ाई शक्ति सेना है ना. మీరు ఇప్పుడు భారతదేశం యొక్క సేవ కోసం అంత స్వాహా చేశారు. ఉన్నది కూడా సేవలో స్వాహా చేసి మనము ఇక్కడ నిరుపేద అయితే అక్కడ రాజ్యం వస్తుందని సేవలో స్వాహా చేస్తున్నాం కదా. బాబా చెప్తున్నారు మీది పెద్ద యుద్ధం, రావణాసురునితో యుద్ధం జరుగుతుంది. కామ క్రోధ లోభ మోహ అహంకారాలని రావణాసురుడితో. శక్తి సైన్యం కదా, అందుకే భక్తిలో శక్తి సైన్యం అని చూపించారు దేవీలను కదా. వందే మాత్రం గాయా జాత, ఇంకా వందే మాత్రం అని కూడా మహిమ ఉంది. శివశక్తి స్వరూపాలని కూడా మహిమ చేశారు. ఆ पवित्र की वंदना करते. कौन सी माता? वो धरती माता समझ लेते, परंतु ये तो धरती पर रहने वालों की बात है. అపవిత్రమైన మానవులు పవిత్రమైన దేవతలు ఎదురుగా వెళ్ళి వందనం చేస్తారు. వందే మాతరం అంటున్నారంటే ఏ మాతకు వందనం చేస్తున్నారు? ధరతి మాతకు అనుకుంటారు వాళ్ళు. ఈ ధరణి పైన తిరుగుతూ ఉన్న, ఈ ధరణి పైన నివసిస్తున్న మాతల యొక్క వందనని. అందులో కూడా ఎవరైతే భగవంతుని సేవలో సహయోగి మాయం జయించటంలో ముందంజ వేసి ఉంటున్నారు వాళ్ళది. జగదంబా హై తో బచ్చి బి ఏ దిల్వాడా మందిర్ యాదగార్ బనా హువా హై. ఇక్కడ జగదంబ ఉన్నారు మమ్మ, పిల్లలు కూడా ఉన్నారు. మీరు వీళ్ళదే కదా వందే మాతరం అని మహిమ వచ్చింది. దిల్వాడా మందిరంలో కూడా ఎక్యురేట్ స్మృతి చిహ్నాలు ఉన్నాయి అన్నారు బాబా. కుమారియా అదర్ కుమారియా బై హై, ఇన్కో మాతా బి కే దేతే హై. ఇక్కడ కుమారీలు ఉన్నారు, అదర్ కుమారీలు ఉన్నారు, మాతా అని కూడా పిలుస్తూ ఉంటారు. तुम कहते बाबा हम तो बीके, हमको माता ना के बेटी का हम कुमारी है. మాతలకు మాత అని మాతాజీ అని పిలిస్తే కొంతమంది బాబాతో అనేవారంట, బాబా మాత అని పిల్లకండి మమ్మల్ని, మేము ఇప్పుడు బీకే అయిపోయాం కదా, బ్రహ్మ కుమారి కదా, కాబట్టి బేటీ అని పిల్లండి, అమ్మ అని పిల్లండి, అంటే పాప అని అంటారు కదా బేటీ అని.
ఎందుకంటే ఇప్పుడు కుమారి ఏమేమో బ్రహ్మకుమారి కదా అని అంటూ ఉంటారంట కొంతమంది. అది కూడా ఒక నష యొక్క పాయింటే కదా, పాత లైఫ్ మర్చిపోవడం. నేను మాత, నాకు ఇంత వయసు ఉంది, సంసారిని, ఇన్ని కష్టాలు ఉన్నాయని మర్చిపోండి. బాబాకు చిన్న పిల్లలం, బ్రహ్మకుమారి నేను. कितनी को ये समझ की बात है, परंतु उठा नहीं सकते. ఇంత అర్థం చేసుకోవటానికి గుహ్యమైన విషయాలు ఇవి, కానీ అందరికి అర్థం కావు. పురాణ జన్మ జన్మాంతర का भान बैठा हूँ और टूटता ही नहीं. ఎందుకంటే పాత జన్మ జన్మల భ్రాంతి, దేహ భ్రాంతి కూర్చుండిపోయింది కదా, తెగటం లేదు. ఈ గుహ్యమైన విషయాలను అర్థం చేసుకుని ఎంజాయ్ చేసేంత స్థితి రావట్లేదు అంటున్నారు బాబా. तुम्हारी बुद्धि में है कि बाबा हमारे सामने बैठे हैं, ఆత్మోं से बात कर रहे हैं. మీ బుద్ధిలో ఉంది కదా, బాబా మన ఎదురుగా కూర్చున్నారు, ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. बाप की इस शरीर में प्रवेश होता है. బాబా ఆఖర అలౌకిక దివ్య కర్తవ్య కర్తే ఈ శరీరంలో, బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశించి వచ్చారు. బాబా వచ్చి అలౌకిక దివ్య కర్తవ్యం చేస్తున్నారు. ఏంటది? पतित को पावन बनाने के लिए पढ़ाते, पूरी याद रहनी चाहिए. పతితుల్ని పావనంగా తయారు చేసే చదువు చదివిస్తున్నారు బాబా. పూర్తిగా బాబా స్మృతి ఉండాలి కదా మన బుద్ధిలో. పావనంగా తయారవ్వాలంటే हमको पतित पावन शिव बाबा पढ़ाते. पतित पावन सबसे ऊंचा हुआ, फिर बाप टीचर भी है. పతిత పావన్ శివ బాబా మనకు చదివిస్తున్నారు. అందరికన్నా ఉన్నతమైన వారు అయ్యారు కదా మనకు. తండ్రి टीचर కూడా అయిపోయారు. पहले पहले अक्षर ही आना चाहिए, पतित पावन उनको याद करती. ओ गॉड फादर आओ आकर फिर से हमें రాజయోగ్ సిక్లావు. మొట్టమొదటి పదం ఏముండాలి? పతిత పావనుడు అనే మహిమ. ఫస్ట్ మహిమ ఇది. జ్ఞానసాగరుడు పతిత పావనుడు. ముఖ్యంగా ఆ మహిమతోనే పిలుస్తూ ఉంటాం ఎక్కువగా మనం. ఓ గాడ్ ఫాదర్ రండి, పావనంగా చేయండి అని. అక్కడ తెలిసి ఆమె రాజయోగ సిక్లవ, రండి వచ్చి మళ్ళీ మాకు రాజయోగ నేర్పించండి అని పిలుస్తూ ఉంటారు. బాంబీ कहते फिर से तुम बच्चों को सहज ज्ञान योग सिखला रहा हूं, इसमें पुस्तक आदि की कोई बात नहीं. బాబా కూడా చెప్తున్నారు, మీకు సహజ జ్ఞానం, సహజ యోగం నేర్పిస్తున్నాను. రోజు పుస్తకాలు పట్టుకొని చదివి చెప్పే పని నాకు లేదు అని చెప్తున్నారు బాబా. ये तो उन्होंने नाम रख दिया, अब तो बाप तुमको लायक बनने की शिक्षा दे रहे. వారు అనేక పేర్లు పెట్టుకున్నారు అక్కడ, కానీ ఇక్కడ బాబా మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసే శిక్షణ ఇస్తున్నారు. నిత్యం నెయ్యి పాయింట్ మిల్తీ. ఏదో పుస్తకం పెట్టుకొని రోజు చదివేది కాదు, నిత్యము కొత్త కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటారు బాబా ఇక్కడ. और गीताएं ग्रंथ आदि जो बनाते उनमें कोई एडिशन व कटकुट नहीं करते, वही सुनाते. यहाँ एडिशन किया जाते, कटकुट भी किया जाता है. रोज नई नई पॉइंट्स मिलती है. గీత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎడిషన్ కానీ కట్ చేయటం కానీ లేదు, అదే వినిపిస్తారు ఎన్ని రోజులు విన్నా. ఇక్కడైతే బాబా ఎడిషన్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు. ఎలాగైతే సంభవామి యుగే యుగే, సంభవామి సంగమ యుగే, యుగే యుగే, యుగే అనేది కట్ చేసి సంగమ యుగే, ఎడిషన్ కట్ చేసి అంటే దాన్ని సరిచేసి చెప్తున్నారు బాబా. రోజు కొత్త కొత్త పాయింట్స్ దొరుకుతున్నాయి మనకి. నాలెడ్జ్ బడి వండర్ఫుల్ హీ జో और कोई శాస్త్ర में नहीं. ఏ శాస్త్రాలలో లేని వండర్ఫుల్ నాలెడ్జ్ ఇది, అద్భుతమైన జ్ఞానం. काम महाशत्रु है भगवान वाचदे से, सबको भूल जाओ, एक को याद करो. मैं तुम सब आत्माओं को वापस ले जाऊंगा. मैं अकाल मूर्त, कालों का काल, मैं सब बच्चों को लेने आया हूं, तो तुमको खुशी होनी चाहिए ना. కామం మహాశత్రువుని జయించండి అనేది ఉంది భగవాన్ వాచ. ఇంకా దేహ సహిత అన్నింటినీ మరచి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చెయ్యండి అని, ఇది కూడా భగవాన్ వాచ అని క్లియర్ గా ఉంది. నేను మీ ఆత్మలందరినీ తిరిగి వెళ్ళిపోతాను ఇంటికి. మీరు నన్నే జ్ఞాపకం చేసినట్లయితే నేను ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. నేను అకాల్ మూర్తి.
అంటే కాలునికి కాలును మహాకాలుని అందరిని తీసుకెళ్ళటానికి వచ్చాను కాబట్టి. కాబట్టి మీకు ఖుషి ఉండాలి కదా ఇంటికి వెళ్ళిపోతున్నామని. తుమ్ జాన్తే అభి హమ్ ఘర్ జాతే. జల్దీ హోషియార్ హో జాయే బాబా సే వారసత్వం లేలేవి. ఇంటికి వెళ్ళాలి కాబట్టి తొందరగా వారసత్వం తీసేసుకోండి. తొందరగా తెలివైన పిల్లలుగా తయారైపోండి. చురుకైన పిల్లలుగా. తబ్ తక్ లడాయి నా లగే. మీరు తయారయ్యే వరకు యుద్ధం జరగకూడదు అన్నారు బాబా. వినాశనం జరగకుండా ఉంటే బాగుంటది మీరు తయారయ్యే వరకు. बाबा कहेंगे मैं थोड़ी कुछ कर सकता हूँ, पहले रिहर्सल होगी। अभी तो राजा आदि भी नहीं आए, राजस्थान पर भी समझा सकती हो. బాబా చెప్తున్నారు నేనేమైనా చేయగలను ఇంటి వినాశనాన్ని ఆపాలన్నా. నేనేం చేయగలను మీరు తయారైపోవాలి తొందరగా. అయితే వినాశనానికి ముందు రిహార్సల్ జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న యుద్ధాలు పరిస్థితులు. ఎందుకంటే ఇంకా రాజవంశం వాళ్ళు రావాలి. నిన్న బాబా చెప్పారు కదా పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు రావాలి, ఒప్పుకోవాలి, అప్పుడు క్లోజ్ అవ్వాలి ఆట. బాబా చెప్తున్నారు రాజస్థాన్ అని ఒక రాష్ట్రం పేరు మనం పెట్టుకున్నాం కదా. అసలు రాజస్థాన్ అనే పదం యొక్క అర్థం ఏంటి అది కూడా చెప్పండి మీరు. బోలో తుమ్కో పతా హై कि राजस्थान नाम क्यों पड़ा है, ఎందుకు ఈ పేరు వచ్చింది రాజస్థాన్ అని. भारत में लक्ष्मी नारायण का राज्य था ना, फिर से वो राजस्थान होना चाहिए जो अब फिर से स्थापन हो रहा है. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా, ఇప్పుడు ఆ రాజస్థాన్ తయారవుతుంది, స్థాపన అవుతుంది, రాజులుండే స్థానంగా ఉండేది. हम जानते परंतु बुद्धि में जब बैठे तब खुशी का पारा चढ़े. ఈ విషయాలు బుద్ధిలో కూర్చుంటే అప్పుడు ఖుషి యొక్క నశ ఎక్కుతుంది అని చెప్తున్నారు బాబా. भक्ति मार्ग में इन देवताओं की मंदिर बनाते हैं. भारत में कितना धन था, हम फिर से इनको दैवी राजस्थान बनाते. इन बातों को आकर समझो. భక్తి మార్గంలో దేవతా మందిరాలు కట్టించుకుంటారు. ఇంత ధనం ఉండేది భారతదేశంలో. మళ్ళీ మనం ఈ భారతదేశాన్ని దైవీ రాజస్థాన్గా తయారు చేస్తున్నాం. ఈ విషయాలు అర్థం చేసుకోండి రండి అని చెప్పాలి. మీరు సంజానే కవి ఉమంగ్ హోనా चाहिए. నేను ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని చెప్పే ఉత్సాహం కూడా మీలో ఉండాలి. ఏ బి సెమినార్ హైనా कैसे सर्विस करनी चाहिए. బాబా రోజు మనకి యుక్తులు చెప్తారు. ఇది కూడా సెమినార్ మీటింగ్, ఎలా సర్వీస్ చేయాలి అనేది చెప్తూ ఉంటారు బాబా. बाबा ने समझाया है कुमारियां माताएं गोप सब इकट्ठे सुनते हैं. ऊंचते ऊंचे एक भगवान है कृष्ण ने है. బాబా చెప్తున్నారు ఇక్కడ కుమారీలు మాతలు గోపాలలు అంటే అన్నయ్యలు అందరూ కలిసి వింటారు కదా బాబా చెప్పే మురళి. ఎవరు వినిపిస్తున్నారు? ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు కృష్ణుడు కాదు. तो राजस्थान पर तुम समझा सकते बराबर राजस्थान था जिन्होंने मंदिर बने हुए फिर से हम बना रहे हैं. बाप हमको राजयोग सिखा रहे हैं. కాబట్టి రాజస్థాన్ అనే పదాన్ని తీసుకుందని అర్థం చెప్పండి. నిజంగా రాజుల యొక్క స్థానంగా ఉండేది భారత భూమి. ఆ రాజుల యొక్క విగ్రహాలే మందిరాలు తయారు చేసి మనం పూజిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి రాజస్థాన్ మేము తయారు చేస్తున్నాం. బాబా మాకు రాజయోగం నేర్పిస్తున్నారు అని ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. तुम भी ट्राई करो आधा कल्प के लिए, फिर कभी रोना नहीं पड़ेगा. మీరు కూడా ట్రై చేయండి అర్ధ కల్పం కోసం పొందే రాజ్యం ఇది. రాజయోగం నేర్చుకుంటే ఎప్పుడు కూడా ఏడ్చేటటువంటి అవసరం రాని అలాంటి రాజ్యంలోకి వెళ్తాము. हम राम की श्रीमत से रावण पर जीत पा रहे. अक्षर सुनेंगे तो अंदर जन चेगा. రాముడు ఇచ్చే శ్రీమత మీద నడుచుకుంటూ రావణుని మీద విజయం పొందుతున్నాం మేము అని ఇలాంటి పదాలు మీ నోటి నుండి వింటే వాళ్ళకి తగులుతుంది. जिनको तीर लगेगा वो समझने के लिए आ जाएंगे. ఎవరికి గురి తగులుతుందో వాళ్ళు ఇంకా ఏంటో మేము వినాలి అర్థం చేసుకోవాలని వస్తూ ఉంటారు. ये बेहद का सेमिनार रोज बाबा करते. ये है आत्माओं का परमात्मा के साथ सेमिनार. రోజు బాబా ఈ మీటింగ్ ఈ సెమినార్ చేస్తూ ఉంటారు. ఆత్మల యొక్క సెమినార్ పరమాత్మతో జరుగుతూ ఉంటుంది. మురళి వినడం అంటే ఇది ఒక సెమినార్ సమ్మేళనము అని చెప్తున్నారు బాబా. అచ్చా
मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, कर्म भोग से छूटने के लिए एक बाप की याद में रहना है। కర్మ భోగం నుండి విడుదల అవ్వటం కోసం ఒక బాబా స్మృతిలో ఉండాలి। देहदारी की याद से टाइम वेस्ट नहीं करना है। దేహదారి యొక్క స్మృతి ద్వారా దేహదారి యొక్క జ్ఞాపకాలు చేస్తూ टाइम वेस्ट చేయకూడదు। बुद्धि की लाइन बहुत क्लियर रखनी है। बुद्धि యొక్క లైన్ చాలా క్లియర్ గా ఉంచుకోవాలి। सेकंड पॉइंट, भोजन बहुत शुद्ध खाना है। जैसा अन्न वैसा मन, इसलिए किसी भी मलिच का हाथ का भोजन नहीं खाना है। बुद्धि को स्वच्छ बनाना है। वो చాలా శుద్ధమైన భోజనమే తినాలి। ఇలాంటి ఆహారము అలాంటి మనస్సు అని చెప్తారు కదా, అందువలన అపవిత్రుల చేతి వంట అటువంటి భోజనం మీరు తినకూడదు। బుద్ధిని ఈ విధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి। శుద్ధమైన భోజనం ద్వారా శుద్ధంగా చేసుకోవాలి బుద్ధిని। वरदान, रूहानी संपत्ति द्वारा सर्व को संतुष्ट करने वाले सदा संपत्तिवान भव। ఆత్మిక సానుభూతి ద్వారా సర్వులను సంతుష్టపరిచేటటువంటి సదా సంపదవంతులుగా కండి। ఆత్మిక సింపతి, ఆత్మిక సానుభూతి ద్వారా సర్వులను संतुष्टपरिचेटటువంటి सदा संपदवंतुल कंडी। आज के विश्व में संपत्ति वाले तो बहुत है, लेकिन सबसे बड़े से बड़ी आवश्यक संपत्ति है संपत्ति। ఈ రోజు ప్రపంచంలో సంపదలు ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అన్నింటికన్నా అతి గొప్ప అవసరమైన సంపద ఏంటంటే సానుభూతి। चाहे गरीब हो चाहे धनवान हो, लेकिन आज सिंपत्ति नहीं है। పేదవాళ్ళైనా ధనవంతులైన ఎవరైనా కానీ ఈ రోజుల్లో సానుభూతి లేదు। आपके पास सिंपत्ति की संपत्ति కానీ మీ దగ్గర సింపతి అనే సంపద ఉంది। इसलिए किसी को और भले कुछ भी नहीं तो, लेकिन सिंपत्ति से सबको संतुष्ट कर सकती हो। అందువలన భలే ఎవరికి ఏది మీరు ఇవ్వలేకపోయినా కానీ సానుభూతి ద్వారా అందరినీ సంతుష్టపరచండి। आपके सिंपत्ति ईश्वरीय परिवार के नाते से हैं। మీకు కలిగే సానుభూతి అనేది ఈశ్వరీయ పరివారము అనే సంబంధంతో ఉండే సానుభూతి ఉండాలి। అది ఇంకో రకంగా మారకూడదు। దయా సింపత్తి ఇవి కూడా మాయ అందులో ఏడవకుండా చూసుకోండి। ఈశ్వరీయ పరివారం అనే దృష్టితో అలాంటి సంబంధంతోనే సింపతి ఉండాలి। ఇస్ రూహానీ సింపతి సే దీన్ని ఏమంటారు? ఆత్మిక సానుభూతి। లౌకికత అనేది అందులో ఉండదు। ఇలాంటి ఆత్మిక సింపతి ద్వారా तन मन और धन की पूर्ति कर सकते हो। तनु मनस्సు మరియు ధనం యొక్క ధనాన్ని నింపగలరు। అంటే తను మన ధనం యొక్క సహయోగంతో వాళ్ళని సంతుష్టపరచగలరు అని చెప్తున్నారు బాబా ఆత్మిక సింపతి ద్వారా। स्लोगन, हर कार्य में साहस को साथी बना लो तो सफलता अवश्य मिलेगी। ప్రతి కార్యంలోని సాహసాన్ని సాత్విగా తయారు చేసుకున్నట్లయితే సఫలత తప్పకుండా లభిస్తుంది। ప్రతి కార్యంలోని సాహసాన్ని సాత్విగా తయారు చేసుకున్నట్లయితే సఫలత తప్పకుండా లభిస్తుంది।
ముందు థాట్ ఏదైనా చేయడానికి నేను ఎక్కడ చేయగలను, మనం ఎక్కడ చేయగలము, మనం వలన కాదు అని అనుకుంటే ఎప్పటికీ చెయ్యము, సఫలత ఉండదు. ఎందుకు చేయలేము అనుకుని మనం సాహసిస్తే తప్పకుండా సఫలత అనేది లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నశ దిగిపోయింది అనేది కాదు, ఈ నశ ఎల్లప్పుడూ ఉండాలి మీలోని. జ్ఞానసాగరుడు దొరికారు, రోజు జ్ఞానవర్షం కురిపించి పావనంగా తయారు చేసేస్తున్నారు. పావనంగా అయిపోతే మేము పెద్ద ఇంటికి వెళ్ళిపోతా, హాయిగా ఉంటాం అక్కడ. ఇలా ఈ నశ మీకు ఉండాలి. ఈ నశ ఉంటే పాత ప్రపంచం మీద వైరాగ్యం కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా నిశ్చయమిలో పెరగడానికి పరిస్థితులు రావాలన్నారు బాబా. అలసళ్ళు పెరుగుతాయి ప్రపంచంలోని. ఒకవైపు మీ దైవీ వృక్షం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏదో అనుకుంటారు, మొదట భ్రమపడతారు, కానీ ఎప్పుడైతే ఇది ఆగకుండా వృద్ధి జరుగుతూనే ఉందో అప్పుడు ఇది సాధారణమైంది కాదు అని ఒక నమ్మకం మళ్ళీ కుదురుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మీ మనస్సు పాత ప్రపంచం నుండి తొలగుతుంది. సేవ కూడా అప్పుడు విహంగ మార్గంలో జరుగుతుంది. కానీ ఎప్పుడు మీరు ధారణ అనేది మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతే మీ బుద్ధికి కూడా శక్తి, చురుకుదనం పెరుగుతుంది. దానివల్ల విహంగ మార్గం సేవ జరుగుతుంది. అప్పుడు మీ స్థితి కూడా లోపల నుండి ఎలా అయిపోతుందంటే అపారమైన ఖుషిలో ఉంటారు, ఎప్పుడు అపారమైన సంతోషంలో అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు మళ్ళీ నిన్న కూడా చెప్పారు, ఈరోజు కూడా భోజన పథ్యం గుర్తు చేయిస్తున్నారు బాబా. ఎలాంటి ఆహారం తింటే అలాంటి మనస్సు అని భక్తిలో కూడా చెప్పారు. దాని కథలు కూడా చెప్తారనమాట. ఒక స్వామి, ఒక సన్యాసి గృహస్థి ఇంటికి భోజనంకి వెళ్తే ఆయనకి ఎప్పుడు లేని ఆలోచన, దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చి ఆ ఇంటిలో వస్తూ అతనికి వెండి గ్లాస్తో నీరు పెడతారు. ఆ వెండి గ్లాస్ పట్టుకెళ్ళిపోతాడు అనమాట, అలాగే తెలియకుండా సంచిలో వేసుకొని. బయటకు వెళ్ళి ఆ ఆశ్రమానికి వెళ్ళాక అప్పుడు ఆయనకి రియలైజ్ అవుతాడు, ఎప్పుడు కూడా దొంగ పని చేయని మనిషి నాకు దొంగతనం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని. అప్పుడు అక్కడ వెళ్ళి కనుక్కుంటే ఎవరు వండారు అని ఆమె వంట చేయటానికి పిలుపడక పక్కింటి ఆమెను పిలిచి వండించేది మీ భోజనం కోసం అని చెప్పిందంట. ఆమెలో దొంగ బుద్ధి ఉంది, అందుకు అటువంటి ఆమె వంట తిని అతనికి కూడా అది వచ్చింది అని కథ చెప్తారు భక్తిలో. అంటే ఎలాంటి ఆహారం తింటే ఎలాంటి మనసు తయారవుతుందని అర్థం చేయించడానికి. అందుకే బాబా కూడా ఏం చెప్తున్నారు, ఆహార పథ్యం పాటించండి, అపవిత్రుల చేతి వంట తినకండి, అపవిత్రమైన వస్తువులు కూడా తినకండి. అవి అమ్మే వాళ్ళకి, కొనే వాళ్ళకి, వండే వాళ్ళకి, తినే వాళ్ళకి అందరికీ పాపం పడుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, సింపతి అనేది ఉండాలి, కానీ రూహానీ సింపతి, అలౌకిక ఈశ్వరీయ పరివారం అనే సంబంధంతో ఉండే సింపతి ఉండాలి. బాడీ కాన్షియస్తో ఉన్న సింపతిలోకి మనం వెళ్ళకూడదు. వెళ్తే మనము మాయలో పడతాం, మనతో పాటు వాళ్ళు మాయలో పడతాం. ఆత్మిక సింపతి చూపిస్తూ మన ధనాలు అన్ని రకాలు మనము సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరచాలి. ఇంకా ప్రతి కార్యంలో సాహసం అనేది సాత్విగా ఉంచుకుంటే సఫలత తప్పకుండా లభిస్తుంది. మన వలన కాదు, అది చెయ్యలేము, మనం ఎక్కడ అలా ఆలోచించకూడదు. ఏదైనా ఇది బాబా కార్యం, ఇది జరగాలి అంటే చెయ్యాలి అని మనం నిలబడితే, ఇది జరగాలి అని సాహసిస్తే అది అయిపోతుంది కూడా, సఫలత వచ్చేస్తుంది కూడా. ముందే మనం సాహసవంతులంటే ముందే మనం నీరసంగా ఆలోచించకూడదు ఏ విషయంలో కూడా.
ఇంకా దేహదారుల యొక్క స్మృతి కలిగితే టైం వేస్ట్ అయిపోతుంది యోగంలో. అందుకు ఒక బాబాని జ్ఞాపకం చేయడం ఇది కొంచెం కష్టం. ఎవరిని నిరంతరం గుర్తు చేయలేరు లౌకిక ప్రపంచంలో. కానీ ఇక్కడ మాత్రం నిరంతరం నా స్మృతి పైన అటెన్షన్ పెట్టండి అంటున్నారు బాబా. ఎందుకంటే శరీరం వదిలినప్పుడు బాబా స్మృతిలోనే శరీరం వదిలే ఆ స్టేజ్ తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। बुला रहा है वतन तुम्हारा, मुख का रुख अब करो उधर। अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर। दिन वो कितने प्यारे थे, सुख के भरे नजारे थे। धरती अंबर चांद सितारे सारे हुए हमारे थे। कब आएंगे दिन फिर कर, याद आते हैं रह रह कर। अब तो पूरा हुआ सफर। चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर।